కేసీఆర్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ తీసుకుపోయి సమైక్యాంధ్రని కలిపితే బాగుండేది. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్ అస్తిత్వమే లేకుండా చేస్తాం, కేసీఆర్ జాడలే లేకుండా చేస్తాం. ఏం చేయాలి? కేసీఆర్ అస్తిత్వమే లేకుండా, కేసీఆర్ పేరు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణను మళ్ళీ సమైక్యాంధ్రలో కలపాలి. ఇది ఒకటే కదా కేసీఆర్ పేరు లేకుండా చేయగలిగింది. తెలంగాణ ఉన్నంత కాలం శాశ్వతంగా ఈ భూమి మీద కేసీఆర్ పేరు ఉండి తీరాల్సిందే. కట్టిన కలెక్టరేట్లను కూలగొడుతున్నాం, తెచ్చిన మిషన్ భగీరథం లేకుండా చేస్తున్నాం, కట్టిన ప్రాజెక్టులను మొత్తం కూలగొడుతున్నాం, కేసీఆర్ వేసిన రోడ్లను దోవేస్తున్నాం, కేసీఆర్ పెట్టిన మెడికల్ కాలేజీ రద్దు చేసి మొత్తం బిల్డింగ్లు కూలగొడుతున్నాం. కేసీఆర్ పేరు లేకుండా చేయలేరు కదా. ఇవాళ మీరు అనుభవిస్తున్న పదవులు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ మంత్రులు అనంటేనే అందులో ప్రతి అక్షరంలో కేసీఆర్ పేరు ఉంటుంది. ఇది వీళ్ళ దుగ్ధ. భారతదేశంలో అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఏది అనగా తెలంగాణ రాయాలి చచ్చుకుంటా. అంటే కేసీఆర్ నాయకత్వంలో ఈ విజయం సాధించబడింది. తెలంగాణలో ఇంటింటికి నీళ్ళు ఇస్తున్న, మంచి నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం ఏది? భారతదేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న, దాంతోపాటు ఇంటింటికి మంచిలు ఇస్తున్న రాష్ట్రం ఏది? తెలంగాణ రాయాలి. ఎవరి పేరు రాస్తావు? కేసీఆర్ పేరు కాకపోతే. ఇప్పటికి కూడా అక్కడ సరే ఆర్తన్ కాటన్ విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తున్నారు. ఎందుకో ఎవడు కట్టిండంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు కట్టిన రాసుకుంటాడా? రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు రాసుకుంటారా? ఆర్ట్స్ కాలేజ్ ఎవరు కట్టినరు అంటే ఎవరి పేరు రాస్తారు? చెప్పేస్తారా నిజం పేరు? ఏది చెరపలేమని తెలిసినా కేసీఆర్ గారికి ఏదో మసిపోయేవాళ్ళని ఒక చిల్లర ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ రోతరాతలను రాయిస్తున్నారు.